శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సింహగిరి ఉత్తర భాగంలో ఒక మెట్ట ఉంది. ఆ మెట్ట పైన వైకుంఠ నారాయణుల వారు వేయించేసి ఉన్నారు. 12వ శతాబ్దం నాటికే ఒక ఆలయం ఉన్నట్టుగాను ఆ ఆలయానికి ప్రతిరోజు 2 తుమ్మల ప్రసాదాన్ని అర్చక స్వాముల్ని ఏర్పాటు చేసినట్టు నిబంధనం శాసనంలో తెలుస్తుంది మనకి. అంటే సుమారుగా 800 సంవత్సరాల పౌరాతన్యం కలిగినటువంటి స్వామి ఇక్కడ అంతకు ముందే ఉంది. ఆ శాసనంలో నిబంధనం మనకి తెలుసు. ఆ స్వామి వైకుంఠ నారాయణుడు. ఆ వైకుంఠ నారాయణుడు కాలగర్భంలో ఆ ఆలయం శిథిలమైంది, మరుగున పడింది. ఇక్కడ ఒక ఆచారం ఉంది. ఆర్ద్రకార్త్రి ప్రవేశించిన తర్వాత ఈ స్వామిని ఆరాధన చేసి స్నపన తిరుమంజనం జరిపించి అభిషేకమైన తర్వాత విశేష అలంకారం ఇక్కడే పాయసాన్ని వండి ఆ పాయసాన్ని నివేదనం చేసి పక్కనే పొర్లు బండలు ఉంది. ఆ బండ మీద కానీ పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది అని ఒక విశ్వాసం. ఎప్పటి నుంచో వస్తుంది సంప్రదాయం.